అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. వచ్చేసాము శ్రీ దుర్గాం భవానీ టెంపుల్కి. అది స్మైల్ కంపేట్ సంగారెడ్డిలో ఉందన్నమాట. సో ఇదంతా టోటల్ లోపల వ్యూ. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతకుముందు చాలా చిన్నగా ఉండే అన్నమాట టెంపుల్. ఇప్పుడు చూడండి ఎలివేషన్ ఈ విధంగా చేస్తున్నారు టెంపుల్ని. నేను ఇది థర్డ్ టైం అనమాట వెళ్ళడం. ఇక్కడ ఏంటంటే శ్రీచక్రాల పైన కుంకుమార్చన చేపిస్తారనమాట. ఇది స్పెషల్ అనమాట. ఇక్కడ చూడండి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఉంది. అండ్ స్టెప్ బై స్టెప్ బాగా అనిపించింది టెంపుల్. అంటే డిఫరెంట్గా ఏ టెంపుల్లో నేనైతే ఈ డిజైన్ చూడలేను. ఫుల్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ టెంపుల్. అంటే డిఫరెంట్ కలర్స్తో పెయింటింగ్ అయితే చేయించారు. ఇది ఒక కోటలో ఉందన్నమాట టెంపుల్. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ ఇక్కడి వరకే ఉండేదన్నమాట. గజస్తంభం నుండి స్టార్ట్ అయ్యేది టెంపుల్. ఇప్పుడైతే చాలా పెద్దగా టోటల్ గుడి చుట్టూ టోటల్ ప్లేస్ అనేది ఇట్లా స్టెప్ బై స్టెప్ చేస్తున్నారనమాట. సో గజస్తంభం ముందు అమ్మవారికి వాహనమైన సింహం ఉంటుంది. సో చూడండి ఇలా సింహం కూడా అంటే డిఫరెంట్ ఉంటుందన్నమాట. టోటల్ అది జుట్టు లాగా ఉంటుంది. బాగా అనిపించింది. అండ్ ఇలా వెళ్ళాలన్నమాట అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. అండ్ ఈ బోర్డు వచ్చేసి ఛార్జెస్ అంటే కుంకుమార్చనకి ఎంత కాస్ట్ అన్ని డీటెయిల్స్ దీంట్లో ఉంటాయన్నమాట. సో మనకి ఏదైనా డౌట్ ఉంది అని అంటే అక్కడ ఆఫీస్ ఉంది, అక్కడ మనం కనుక్కోవచ్చు. చాలామంది ఈ అమ్మవారి దగ్గర వాహన పూజలు అయితే చేయించుకుంటారు. అండ్ చాలా ప్లేస్ ఉంది కాబట్టి చాలా వెహికల్స్ పడతాయి. అండ్ ఏంటంటే దసరా టైంలో అట్లా కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కదా, వాహన పూజలు గుళ్ళోనే చేసుకోవాలని. ఇక్కడైతే చేసుకుంటారనమాట. అండ్ అమ్మవారి దగ్గర మెడలో వేసిన నిమ్మకాయలు ఇస్తారు. అవి పిల్లలు ఉన్న దగ్గర కానివ్వండి, లేకపోతే గుమ్మం దగ్గర కట్టుకుంటే రెడ్ కలర్ క్లాత్తో చుట్టి కట్టుకోవాలన్నమాట. చాలా మంచిది. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అనమాట. సో అదొకటి నేను కూడా నమ్ముతాను. ప్రతిసారి నేనైతే నిమ్మకాయలు తీసుకొచ్చుకుంటా ఇంటికి. ఇలా లోపలికి వెళ్తే మనకి గణపతి టెంపుల్ ఉంటుంది అండ్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇలా వెళ్తే అక్కడ రెడ్ కలర్ షెడ్ ఉంది కదా, దాంట్లో అన్నదానం జరుగుతుందన్నమాట. సో చాలా ప్లేస్ ఉంటుంది. శ్రావణ మాసంలో మాత్రం చాలా పబ్లిక్ ఉంటుందన్నమాట, ఒడిబియ్యం పోయడానికైనా దేనికైనా. అండ్ ఇక్కడ మొక్కులు ముడుపులు అయితే బాగా కడతారు. అండ్ చెట్టు కింద శివుడు ఉంటాడు ఇక్కడ. చాలామంది ఈ అమ్మవారిని చాలా నమ్ముతారు. నిజంగా సక్సెస్ అవుతుందంట ఏదనుకున్నా. చూడండి ఇది గణపతి టెంపుల్ అన్నమాట. ఇక్కడ చిన్న చిన్నగా ఉంటాయి వినాయకుడు గుడి అండ్ అమ్మవారి గుడి. దీని లోపల అంటే మేము సడన్గా చూసేసరికి అక్కడ రెడ్ కలర్ శారీతో ఒకరు కూర్చున్నారు అనుకున్నాము. అమ్మవారు అయితే నిజంగా కూర్చొని చూస్తున్నట్టే అనిపించింది అనమాట మాకు. చూడండి రెడ్ కలర్ శారీ. అంటే మేము సడన్గా చూసేసరికి ఎవరో కూర్చున్నారు అక్కడ అనుకున్నాం. కాకపోతే దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత మాకు అర్థమైందనమాట. చూడండి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. మేబీ ఇంకా టైం పడుద్ది. అన్నదానం చేసే ప్లేస్ అనమాట ఈ షెడ్, రెడ్ కలర్ షెడ్. సో ఇదండి అమ్మవారిని దర్శనం చేసుకొని మేము మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.